ట్యాంపర్ ప్రూఫ్ రిజిస్టర్డ్ ట్యాంపర్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ వాళ్ళకు అందజేయాలి అని చెప్పి ఏ స్థాయిలో తాపత్రయపడ్డాము అని చెప్పడానికి ఆ రివ్యూ మీటింగ్స్లో మేము తీసుకుంటా ఉన్న ఆ సీరియస్నెస్ చెప్పడానికి అది ప్లే చేసిన. నిజంగా ఈ సమగ్ర సర్వే కోసం మేము చేసిన ప్రతి ప్రయత్నం కూడా ఒక రికార్డే. I would use that word రికార్డే. ఎలా అని చెప్తా. ఏకంగా 15,000 గ్రామ సచివాలయాలు, ఏకంగా 15,000 గ్రామ సచివాలయాలు ఒక రికార్డు. నెవర్ ఇన్ ద పాస్ట్. ఏకంగా 15,000 గ్రామ సచివాలయాలు ఒక రికార్డే. ప్రతి సచివాలయంలో దాదాపుగా 10 మంది ఉద్యోగులను నియమించడం అది ఇంకో రికార్డే. దీనికోసం ఒకే ఒక నోటిఫికేషన్ ఏకంగా 134,000 మంది ఉద్యోగులు నియామకం. ఎవ్వరూ కూడా ఎప్పుడూ కూడా అధిగమించలేని, తుడిచివేయలేని ఒక సూపర్ రికార్డ్ ఇది. ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయాన్ని పెట్టడమే కాదు, ఆ ప్రతి సచివాలయంలోనూ కూడా ఓ విఆర్ఓ అంటే ఓ రెవెన్యూ అసిస్టెంట్, ఓ రెవెన్యూ ఆఫీసర్, విఆర్ఓ రెవెన్యూ ఆఫీసర్, వీళ్ళతో పాటు ఒక సర్వేయర్, వీళ్ళతో పాటు డిజిటల్ అసిస్టెంట్, వీళ్ళంతా కూడా ప్రతి సచివాలయంలోనూ 15,000 సచివాలయాలలో ఉండడం. ప్రతి గ్రామంలో దాదాపుగా 40,000 మంది సర్వేయర్లు, రెవెన్యూ ఆఫీసర్, విఆర్ఓలు, రెవెన్యూ ఆఫీసర్లు అండ్ డిజిటల్ అసిస్టెంట్లు, దాదాపుగా 40,000 మంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. నెవర్ ఇన్ ద హిస్టరీ, నెవర్ ఇన్ ద పాస్ట్ ఈ స్థాయిలో వర్క్, ఈ స్థాయిలో ఒక వ్యవస్థను క్రియేట్ చేసి రైతులకు, ప్రజలకు మంచి చేయాలి, శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడాలి, పూర్తి ప్రక్షాళన చేసి సమగ్ర భూ సర్వే చేసి ట్యాంపర్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ చేతిలో పెట్టి ఆ తర్వాత కూడా ఆ సిస్టమ్ను మెయింటైన్ చేయాలి, అప్డేట్ కాబడ్డ పరిస్థితుల్లో అని తపన పడిన ప్రభుత్వం ఎప్పుడూ లేదు. మరి ఇవన్నీ తాను ఎప్పుడూ కూడా చేయకుండా మరి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రికార్డును తన ఖాతాలోకి వేసుకుంటూ క్రెడిట్ చోరీకి ఎలా పాల్పడతాడో అని అడుగుతా ఉన్నా. నిజంగా ఇవన్నీ కూడా ఏవి కూడా ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు హయాంలో జరగల. మరి సిగ్గుండాలి కదా క్రెడిట్ చోరీ తీసుకునేదానికి. ఇదొక్కటే కాదు, మేము ఇంతటితో ఆగిపోలేదు. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. దీని తర్వాత రీసర్వే ప్రక్రియను చేపట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ బాడీ, అత్యున్నతమైన సెంట్రల్ గవర్నమెంట్ బాడీ సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నాం. December 9th, 2020. December 9th, 2020. సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఏపీ ప్రభుత్వము సర్వే ఆఫ్ ఇండియా ఒప్పందం కుదిరిన తర్వాత అడుగులు ఇద్దరం కలిసికట్టుగా వేయడం మొదలెట్టాం. మేము చేపట్టిన ఈ రీసర్వే, సమగ్ర రీసర్వే యూరప్లోనూ అమెరికాలోనూ ఏ టెక్నాలజీ అయితే వాడుతున్నారో, ద లేటెస్ట్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీని ఇక్కడికి తీసుకొచ్చాం. ఆ టెక్నాలజీ వాడడం కోసం తెచ్చాం. 70కి పైగా కోర్స్ అంటే కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాం.
రాష్ట్రం పొడుగున ఎవ్రీ 70 కిలోమీటర్లకు ఒక కోర్స్, కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్. ఇది అచీవ్ చేయడం కోసం 3640 గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ రిసీవర్స్ అచీవ్ చేయడం కోసం 3640 GNSS receivers, global navigation satellites system receivers